వృషభరాశి లాభాల ద్వారం తెరుచుకునే సమయం. దైవబలం తోడుగా ఉంది. మీ ప్రయత్నం మీరు చేయండి. ఆలోచించి చేసే పని విజయవంతం అవుతుంది. మార్చి 2026లో మీ జీవితంలో ఒక అరుదైన గ్రహస్థితి ఏర్పడుతోంది. ఇది ఒకవైపు భారీ ఆర్థిక లాభాలను తీసుకురాగలదు. మరోవైపు ఒక చిన్న తప్పు మీకొచ్చిన అవకాశాన్ని పూర్తిగా దూరం చేయగలదు. ప్రత్యేకంగా ఈ నెలలో జరిగే ఒక మార్పు మీ కెరీర్, మీ ఆదాయం మరియు మీ భవిష్యత్తు స్థిరత్వంపై నేరుగా ప్రభావం చూపుతుంది. కానీ ఈ కాలాన్ని సరైన విధంగా ఉపయోగించిన వారు మాత్రమే ఈ అవకాశాన్ని పూర్తిగా పొందగలరు. ఈ వీడియోలో మార్చి 2026లో వృషభ రాశివారు తప్పక తెలుసుకోవాల్సిన ఆ ముఖ్యమైన అవకాశాలు, జాగ్రత్తలు మరియు పరిహారాలను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో మీ రాశి ఫలితాలతో పాటు మీ లగ్నం ఆధారంగా వచ్చే ప్రత్యేక ఫలితాలను కూడా వివరంగా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒకే వృషభ రాశి అయినప్పటికీ మేషలగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం ఇలా ప్రతి లగ్నానికి ఫలితాలు పూర్తిగా మారుతాయి. వీడియో చివరిలో మీ లగ్నానికి సంబంధించిన ఫలితాలను తప్పకుండా చూడండి. ఎందుకంటే అది మీకు వచ్చే అవకాశాలు లేదా జాగ్రత్తలను స్పష్టంగా తెలియచేస్తుంది. ఇప్పుడు ముందుగా మార్చి 2026లో వృషభ రాశివారికి ఈ నెలలో మీ జీవితంలో 3 ముఖ్యమైన మార్పులు ప్రారంభమవుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరగడం, వృత్తిలో గుర్తింపు రావడం, కానీ పని ఒత్తిడి మరియు బాధ్యతలు పెరగడం. ఈ నెలలో కొన్ని అవకాశాలు మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంటాయి. గ్రహస్థితి ప్రధాన ప్రభావం ప్రస్తుతం మీ రాశి నుండి 11వ ఇంటిపై బలమైన గ్రహ ప్రభావముంది. ఇది లాభస్థానం. 10వ ఇంటిపై గ్రహ ప్రభావం, ఇది కర్మస్థానం, కెరియర్ హౌస్. 2వ ఇంటిపై గురువు ప్రభావం, ఇది ధనస్థానం. ఈ 3 కలయిక చాలా శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి, సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కానీ అదే సమయంలో పని ఒత్తిడి పెరుగుతుంది, మానసిక అలసట ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయంలో ఈ నెలలో మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి రావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవచ్చు, మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక: ఈ నెలలో వచ్చిన డబ్బును జాగ్రత్తగా నిర్వహించాలి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల పెట్టుబడులు మంచివి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రిస్క్ పెట్టుబడులు నివారించండి. వృత్తి, ఉద్యోగం పరంగా ఈ నెల మీ కెరీర్కు కీలకమైన మలుపు కావచ్చు. మీరు గమనించే మార్పులు మీ పనికి గుర్తింపు రావడం, కొత్త బాధ్యతలు ఇవ్వడం, ఉన్నత అధికారుల దృష్టిలో పడటం. కొంతమందికి ప్రమోషన్ అవకాశం, కొత్త ఉద్యోగ అవకాశం, విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. కానీ సహచరులతో విభేదాలు రావచ్చు. కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ మనస్సు ప్రధానంగా విజయంపై దృష్టి పెట్టి ఉంటుంది. లక్ష్యాలను చేరుకోవాలనే తపన పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఒత్తిడి, అలసట, ఆందోళన ఉండవచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. కుటుంబం సంబంధాల విషయంలో కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది. కానీ మాటలలో జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడటం సమస్యలు సృజించవచ్చు. మీ మాటలు ఈ నెలలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ప్రత్యేక ఫలితాలు లగ్నం ఆధారంగా చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లగ్నం కూడా మేషలగ్నమైతే ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. వృషభ లగ్నమైతే ఇది మీకు అత్యంత శుభకాలాలలో ఒకటి. కెరీర్ మరియు ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి. మిథున లగ్నమైతే కెరీర్లో పెద్ద మార్పులు మరియు గుర్తింపు వస్తుంది. కర్కాటక లగ్నమైతే లాభాలు ఉన్నప్పటికీ ఒత్తిడి మరియు ఆకస్మిక పరిస్థితులు రావచ్చు. సింహ లగ్నమైతే సంబంధాలలో జాగ్రత్త అవసరం. కన్యా లగ్నమైతే పోటీలలో విజయం మరియు వృత్తిలో అభివృద్ధి. తులా లగ్నమైతే ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. వృశ్చిక లగ్నమైతే పెట్టుబడులు లాభదాయకంగా ఉండవచ్చు. ధనుస్సు లగ్నమైతే ఆస్తి మరియు వాహన సంబంధిత అవకాశాలు. మకర లగ్నమైతే మాటలలో జాగ్రత్త అవసరం. కుంభ లగ్నమైతే మానసిక ఒత్తిడి పెరగవచ్చు, కానీ ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. మీన లగ్నమైతే వ్యక్తిత్వ వికాసం మరియు జీవితంలో కొత్త దిశ. ఈ నెలలో
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపాన్ని నియంత్రించాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సరైన విశ్రాంతి అవసరం. పరిహారం: ప్రతిరోజు ఓం నమో నారాయణాయ లేదా ఓం శనైశ్చరాయ నమః 11 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, అడ్డంకులు తగ్గడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే మార్చి 2026 వృషభ రాశివారికి అవకాశాల నెల, లాభాల నెల. జీవితంలో స్థిరత్వం పెరిగే కాలం. కాని విజయాన్ని నిలుపుకోవడానికి సహనం, సరైన నిర్ణయాలు, క్రమశిక్షణ చాలా ముఖ్యం. సరైన విధంగా ఈ కాలాన్ని ఉపయోగిస్తే ఈ నెల మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారుతుంది. మీ నెలవారీ రాశిఫలాలను తెలుసుకొనేందుకు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.